నమస్కారం మిత్రులారా, ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ రావులను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అంత సీరియస్గా తీసుకుంది? ఈ వీడియోలో ఒక్క విషయం కూడా మిస్ కాకుండా ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాజకీయాల్లో దాదాపు 10 ఏళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిన బీఆర్ఎస్ పార్టీకి 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ తర్వాత జరిగిన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసింగ్ కేసులు, ఇలా ఒకటి తర్వాత ఒకటి సమస్యలు బీఆర్ఎస్ను చుట్టుముట్టాయి. ఈ పరిస్థితుల్లో కూడా పార్టీ పూర్తిగా కూలిపోకుండా నిలబడడానికి కేటీఆర్, హరీష్ రావు లాంటి నాయకులు ముందుండి పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నా ఆయన ఆదేశాల మేరకు పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే కవిత రాజకీయంగా మళ్లీ యాక్టివ్ కావడం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలకు కారణమైంది. మే 2025-22న కవిత కేసీఆర్కు రాసిన లేఖ బయటకు రావడంతో ఈ వివాదం బహిరంగంగా మారింది. ఆ తర్వాత తెలంగాణ జాగృతిని యాక్టివ్ చేయడం, బీఆర్ఎస్ జెండా లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం, పార్టీ నాయకులపై పరోక్ష వ్యాఖ్యలు చేయడం మొదలయ్యాయి. ఇవన్నీ జరుగుతున్న సమయంలో తెలంగాణ రాజకీయాలను పూర్తిగా మార్చేసిన అంశం పీసీ ఘోష్ కమిషన్ నివేదిక. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఈ కమిషన్ నివేదిక బయటకు రావడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ నివేదికను బీఆర్ఎస్ పార్టీ మొత్తం తిరస్కరించింది. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు దీనిని రాజకీయ కక్షతో తయారు చేసిన రిపోర్టుగా అభివర్ణించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తామని ప్రకటించడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది. సెప్టెంబర్ 1న కవిత నిర్వహించిన ప్రెస్ మీట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, ఆ అవినీతికి హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు కీలక పాత్ర పోషించారని కవిత వ్యాఖ్యానించారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని పార్టీ గట్టిగా చెబుతూ వచ్చింది. కానీ సొంత కుటుంబ సభ్యురాలే అవినీతి జరిగిందని చెప్పడం ఆ రాజకీయ కథనాన్ని పూర్తిగా కూల్చేసింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలకు బీఆర్ఎస్ పై కొత్త ఆయుధం దొరికినట్లయింది. హరీష్ రావు లాంటి కీలక నేతపై సొంత పార్టీ నుంచే ఆరోపణలు రావడం ఆయన రాజకీయ విశ్వసనీయతకు పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. వెంటనే హరీష్ రావుకు మద్దతుగా పార్టీ స్పందించింది. కేటీఆర్ కూడా బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఈ విషయం కేసీఆర్ వరకు వెళ్లిన తర్వాత కవితపై చర్యలు తప్పవని నిర్ణయానికి వచ్చారు. అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 2న కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధికారిక లేఖ విడుదలైంది. నిజానికి ఇది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. మే 22 నుంచి జరుగుతున్న పరిణామాలకు ఇది తుది ఫలితం మాత్రమే. ఇక కవిత భవిష్యత్తు రాజకీయ ప్రణాళికపై ఇప్పటికే అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశం, లేదా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే యోచన, లేదా తెలంగాణ జాగృతిని రాజకీయ వేదికగా మార్చే ప్రయత్నాలు ముందు చూడాల్సిందే. మిత్రులారా, ఇది కేవలం కుటుంబ కలహం కాదు. ఇది బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలక రాజకీయ మలుపు. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ఈ మొత్తం విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? కవిత చేసిన వ్యాఖ్యలు సరైనవేనా? లేదా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం సరైందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే జస్ట్ లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ రాజకీయ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.